ప్రైజ్ ది లార్డ్. ఈరోజు చాలామంది కూడా మనం చూస్తూ ఉంటాం కొన్ని యూట్యూబ్ మెసేజ్లో ఇటు వాక్య జ్ఞానం తెలిసినటువంటి బోధకులు కావచ్చు, అదే రీతిగా విశ్వాసులు చాలామంది చెప్తున్న మాట ఏంటంటే వారు అగ్ర కులస్తులండి, వారు బ్రాహ్మణోత్తములండి, వారు యేసుప్రభువుని నమ్ముకున్నారంటారు. మరి కొంతమంది అతను ఐపీఎస్ ఆఫీసర్ యేసుప్రభువుని నమ్ముకున్నారండి అన్నట్టుంటాం. మరి కొంతమంది ఆయన చాలా పెద్ద ఐశ్వర్యవంతుడు, కోటీశ్వరుడు, యేసుప్రభువుని నమ్ముకున్నానండి అని అంటుంటారు. అంటే ఇక్కడ చాలా పెద్ద కులానికి చెందిన వ్యక్తి యేసుప్రభువుని నమ్ముకున్నానండి అని అంటుంటారు. ఇక్కడ విషయం గమనించాలి. ఒక విషయం, ఇక్కడ వారి యొక్క కులాన్ని, వారి అగ్ర కులాన్ని, వారికి ఉన్న ఔన్నత్యాన్ని, వారి ఉద్యోగ స్థాయిని, వారి యొక్క సంపదను దృష్టిలో పెట్టుకొని అతను యేసుప్రభువుని నమ్ముకున్నారండి, ఈయన యేసుప్రభువుని నమ్ముకున్నారని చెప్తూ దేవునికి చాలా తక్కువ స్థాయి ఇస్తున్నారు. అంటే మనుష్యుని కంటే దేవునికి తగ్గిస్తున్నారు. వారు యేసుప్రభువుని నమ్ముకున్నారండి. ఏంటండి ఇది? యేసయ్య రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ఆయన సర్వశక్తిమంతుడు, సర్వ సృష్టికర్త, జగత్ పునాది వేయకమునిపై ఆయన ఉన్నవాడు అనేవాడు. ఆ దేవుని నమ్ముకోవడం వీళ్ళు ఘనతండి. అంతేగాని అగ్రకులస్తుల దేవుని నమ్ముకున్నాడు, బ్రాహ్మణుల దేవుని నమ్ముకున్నారు, వివిధ వర్గాల దేవుని నమ్ముకున్నారు, అంత గొప్పవాడు దేవుని నమ్ముకున్నాడని చెప్తూ దేవుని నామను తగ్గిస్తూ మనసును వెచ్చించడం అనేది అది మంచిది కాదని నాకు ఉద్దేశం. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, నిరంతర స్తోత్రార్యుడు. ఆ దేవుని నమ్ముకునడం మనం ప్రజలందరి యొక్క, మనుషులందరి యొక్క ధన్యత. ఎందుకంటే ఆయన సర్వ సృష్టికర్త. ఆయన లేకుండా ఏదీ కలగలేదు. ఆ దేవాదేవిని నమ్ముకోవడం వారి యొక్క ధన్యత నేను భావిస్తున్నాను. అంతేగాని అగ్ర కులస్తులండి, ధనవంతులండి అని చెప్పి దేవుణ్ణి తక్కువ చేస్తూ మనుషుల్ని ఇచ్చించడం అది సమంజసమేనా అని నేను కోరుతూ ఉన్నాను. ఆయన ఎల్లప్పుడూ ఉన్నవాడు అనేవాడు, అల్పయు ఉమేగయు ఆయనే. ఆయన నిత్యము జీవిస్తున్న దేవుడు, సర్వాధికారి, సర్వ సృష్టికర్త. కాబట్టి ఇది గమనించి ఆయన నమ్ముకోవడం, ఆయన తెలుసుకోవడం ప్రతి ఒక్క మానవుని యొక్క బాధ్యత. ఈ ప్రపంచంలో ఉంటుంటే ప్రతి ఒక్క మానవుడు తెలుసుకున్న విషయం ఏంటంటే ఆయన రక్షకుడు, లోకరక్షకుడు. ఆ లోకరక్షకుడిని చేర్చుకోవడం వారి యొక్క జీవితానికి మంచిది తప్ప, అంతేగాని దేవుణ్ణి తగ్గిస్తూ మనిషిని యొక్క వారికి ఉన్న ఔన్నత్యాన్ని గొప్ప చేయొద్దని నేను మనవి చేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.